నమస్తే. వెల్కమ్ టు పూరా లోకల్. ముందుగా పూరా లోకల్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. కాలం ఒక ప్రవాహం. అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. దాన్ని ఆపడం, దానికి ఎదురెళ్ళడం ఎవరితరమూ కాదు. అయితే మనిషి తన అవసరాలకు అనుకూలంగా కాలాన్ని విభజించుకున్నాడు. అలా కాలాన్ని పరిశీలించుకుంటూ దానికి తగ్గట్టు నడుచుకుంటూ తన బుద్ధికి పదును పెట్టుకున్నాడు. కాలానికి తగ్గట్టుగా కర్మలు నెరవేర్చడంతోనే మనిషి జ్ఞాన ప్రయాణం మొదలైంది. అదే యుగానికి ఆది అయ్యింది. కాల మహిమను గుర్తు చేసుకుంటూ తెలుగువారు చేసుకునే మొదటి పండుగే ఉగాది. భారతదేశం జరుపుకునే ఉగాది పండుగపై స్పెషల్ స్టోరీ. అనాదిగా వస్తున్న ఈ ఉగాది యుగాది అన్న సంస్కృత పదం నుంచి పుట్టింది. మన వేదాలకు మంత్ర సృష్టి జరిగిన రోజు, సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజు, కాలం వసంతంలోకి అడుగుపెట్టిన రోజునే ఉగాది పండగగా, కొత్త సంవత్సరాదిగా తెలుగు వాళ్ళు జరుపుకుంటున్నారు. మన సాంప్రదాయంలో ఏ పండగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అందులోనూ ఉగాది అయితే దాన్ని ఏ కోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది. వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ పచ్చడి ఒక ఔషధం ఉగాది. ఉగాది నాటికి చుట్టుపక్కన ఏ చెట్టు చూసినా లేత ఆకులతో పచ్చగా కనువిందు చేస్తుంటుంది. ఆ సంతోషం కోయిల పాటల్లో, నెమలి నాట్యాల్లో కనిపిస్తుంది. వసంతుడి ఆటల్ని చూసి మనసు పరవశించిపోకుండా ఉండగలమా? ఆ సంతోషం కోయిల పాటల్లో, నెమలి నాట్యాల్లో కనిపిస్తుంది. వసంతుడి ఆటల్ని చూసి మనసు పరవశించిపోకుండా ఉండగలదా? ఇక ఉగాది పండగ వెనుక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తుంటారు. ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు ఉంటాయి. వీటికి అది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్కు మొదటి రోజునే ఉగాదిగా మారిందంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని, త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. ఈ రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పురాణాల్లో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజే ఉగాదని అంటారు. మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించాడనేది కూడా ప్రచారంలో ఉంది. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగగా పేరుగాంచింది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉగాదిని గొప్పగా జరుపుకుంటారు. కర్ణాటకలో ఉగాది, మహారాష్ట్రలో గుడిపాడ్య, తమిళనాడులో పుత్తాండు అనే పేర్లతో, కేరళలో విషు, పంజాబ్లో వైశాఖి, బెంగాల్లో పాయి బైశాఖ్ అనే పేర్లతో ఉగాది జరుపుకుంటారు. 2-3 రోజుల ముందు నుంచే పండుగ పనులు మొదలవుతాయి. ఉగాది రోజు పొద్దున్నే ఇంటిని శుభ్రం చేసుకుంటారు. తైల అభ్యంగన స్నానం చేసి గుమ్మానికి మామిడి తోరణాలు, వేపాకు తోరణాలు కడతారు. కొత్త బట్టలు వేసుకొని కొత్త కుండ కొనడంతో సందడి మొదలవుతుంది. ఒకవైపు పచ్చడి తయారు చేస్తుంటే మరోవైపు వేడివేడిగా భక్ష్యాలు తయారవుతుంటాయి. పచ్చడి, వంటలు ఇష్టమైన దేవుడికి నైవేద్యంగా పెట్టి కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలని కోరుకుంటారు. తర్వాత ఇంటిల్లి బాది పరిగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత భక్ష్యాలు తింటారు ఉగాది నాడు. తెలంగాణలో కొన్ని పల్లెల్లో మాంసం కూడా తింటారు. కోడి పుంజులను కోసి గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకుంటారు. కొత్త పనులు, కొత్త వ్యాపారాలు కూడా ఉగాది నాడు మొదలు పెడుతుంటారు కొందరు. ఈ రోజు చేసే తైల అభ్యంగన స్నానం శరీరానికి నువ్వుల నూనె పట్టించి, నులుగు పిండితో చేసే స్నానం శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను తొలగిస్తుంది. కవి సమ్మేళనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల ఈ సంవత్సరంలో జరగబోయే మంచి చెడులతో పాటు పరిణామాలు తెలుసుకుంటారు. కలియుగంలో తిథి, నక్షత్ర ఫలితాలతో పాటు రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు తెలుసుకుంటారు. ఇది జాగ్రత్తగా నడుచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఉగాది రోజు కవులు ప్రత్యేకంగా కవి సమ్మేళనం నిర్వహిస్తారు. కొత్త కవులు కొత్త ఆలోచనలు, పాత ఒరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు రచించి చదువుతారు.